నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో ఉంది. ఫ్రెకిల్స్ అంటే ఏంటి? చాలా మంది లోపల ముఖం పైన కావచ్చు, షోల్డర్స్ పైన కావచ్చు, ఎస్పెషల్లీ వెస్టర్న్స్ పీపుల్, అమెరికన్స్లో, ఆస్ట్రేలియన్స్ పీపుల్లో ముఖం పైన చిన్న 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 చుక్కల్లాగా డార్క్ స్పాట్స్ ఉంటాయి. ఆ స్పాట్స్ వాళ్ళకి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కానీ అదే మనకి ఇండియన్స్కి వచ్చేసరికి అలాంటి స్పాట్స్ ఉంటే అది చూడడానికి చాలా కాస్మెటికల్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ స్పాట్స్ ఏంటి, అవి ఎందుకు వస్తాయి, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. వాటినే ఫ్రెకిల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ ఫ్రెకిల్స్ జనరల్గా చిన్న వయసున్నప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి, అంటే 1 to 2 ఏజ్ లోపల. ఇవి సైజ్ వచ్చేసి ఒక 1 to 2 మిల్లీమీటర్ సైజులో ఉంటాయి. ముఖ్యంగా సన్ ఎక్స్పోజర్ ఏరియాస్ అంటే ఈ యొక్క ఫేస్ పైన కావచ్చు, నెక్, హ్యాండ్స్ లోపల చాలా అధికంగా, ముఖ్యంగా అమెరికన్స్లో, ఆస్ట్రేలియన్స్ పీపుల్లో, యూరోపియన్ పీపుల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మన యొక్క ఇండియన్స్లో ఎవరికైతే ఫేర్గా ఉన్నటువంటి ఇండియన్స్ మనలో కూడా ఈ యొక్క ఫ్రెకిల్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవి జనరల్గా సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా డార్క్ అవుతూ ఉంటాయి. లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి, కానీ సన్లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం డార్క్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా మనం వాటిని గుర్తుపట్టచ్చు. అంతేకాకుండా సన్లో సీజన్ వేరియేషన్ కూడా ఉంటుంది. అంటే వింటర్ వచ్చినప్పుడు కొంచెం ఫేడ్ అయిపోతూ ఉంటాయి, సమ్మర్ వచ్చినప్పుడు కొంచెం డార్క్ అవుతూ ఉంటాయి. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా దాని యొక్క కలర్ యొక్క తీవ్రత కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. దీనికి మన కారణాలు ఏంటి అంటే, దీనికి కారణం వచ్చేసి ముఖ్యంగా అల్ట్రావైలెట్ రేస్ అండ్ ఆల్సో ది జెనెటికల్ టెండెన్సీ. జెనెటికల్ టెండెన్సీలో ముఖ్యంగా ఈ యొక్క రెడ్ హెయిర్ ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ యొక్క ఫ్రెకిల్స్ అనేటువంటి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఫ్రెకిల్స్ అంటే ఎపిలిడ్స్ అంటాం దీన్ని. ఫ్రెకిల్స్ అనేది బ్రాడ్ టర్మ్, దీనిలో పిలిడ్స్ అండ్ లెంటిజన్స్ రెండు వస్తాయి, కానీ వీటిని జనరల్గా మనం ఫ్రెకిల్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. మరి లెంటిజన్స్ అంటే ఏంటంటే, కొందరిలో మిల్లీమీటర్ సైజ్ నుంచి కొన్ని సెంటీమీటర్, 1 సెంటీమీటర్ సైజ్ వరకు కూడా కొన్ని బిగ్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏజ్ 50 సంవత్సరాలు పైబడినటువంటి ఇక వాళ్ళ లోపల ఫేస్ పైన కావచ్చు, షోల్డర్, హ్యాండ్స్ మీద కావచ్చు, నెక్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైతే సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంచెం డార్క్ ప్యాచెస్, ఒక 1 సెంటీమీటర్ సైజ్ లోపల ప్యాచెస్ వస్తూ ఉంటాయి. వాటినే లెంటిజన్స్ లేదా సోలార్ లెంటిగో లేదా లివర్ స్పాట్స్, ఏజ్ స్పాట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇవి చాలా డార్క్ బ్రౌన్లో ఉంటాయి, సమ్టైమ్స్ బ్లాక్గా కూడా ఉంటాయి. అయితే ఇవి వింటర్లో తగ్గడము, సమ్మర్లో పెరగడము, అట్లా సీజనల్ వేరియేషన్స్ అంటూ ఏమీ ఉండదు. సో దీనికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం వచ్చేసి అల్ట్రావైలెట్ రేసు అండ్ ఆల్సో ఏజింగ్ చేంజెస్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ఇలా వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లాంగ్ టర్మ్లో అంటే, ఈ ఫ్రెకిల్స్ అనేటువంటిది జెనెటికల్గా వచ్చేటువంటి టెండెన్సీ కాబట్టి ఇది చాలా బినైన్ కండిషన్. చిన్న 1 to 2 మిల్లీమీటర్ సైజులో ముఖ్యంగా నోస్ పైన కావచ్చు, చీక్స్ పైన కావచ్చు చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఆ స్పాట్స్ అవి బినైన్తో ఎలాంటి ప్రాబ్లం అంటూ ఉండదు. వాటికి మళ్ళీ ఫర్దర్గా పెరగకుండా, డార్క్ అవ్వకుండా ఉండిపోవాలంటే వాటికి సన్ స్క్రీన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఇక కొంచెం డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ కూడా రాత్రి సమయాల్లో వాడుతూ ఉంటే ఆ యొక్క పిగ్మెంటేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంకా అవి అట్లే ప్రామినెంట్గా ఉండి చూడడానికి ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు మాత్రము మన దగ్గర మంచి లేజర్ ఉంటుంది, పికో లేజర్ అంటాం అన్నమాట. ఈ యొక్క పికో లేజర్తో ఆ యొక్క ఫ్రెకిల్స్ని తీసివేయగలం. అంతేకాకుండా ఈ యొక్క లెంటిజన్స్ అంటే ఇవి చాలా ఏజింగ్తో వచ్చేటువంటి లెంటిజన్స్ కనుక వీటికి కూడా సన్ స్క్రీన్ కంపల్సరీ వాడుకుంటూ ఉండాలి. వీటిని సపోజ్ ఈ యొక్క ప్యాచ్ సైజ్ పెరిగేసి ఆ యొక్క ప్యాచెస్లో ఇట్లా కలర్ చేంజెస్ ఇట్లా వస్తూ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కలర్ చేంజ్ కాకుండా మాత్రం అట్లే ఉంటే మాత్రం దాన్ని కూడా మనము లేజర్తో తీసేయవచ్చు. అంతేకాకుండా సన్ స్క్రీన్ వాడుకోవడం అనేది కంపల్సరీ, ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా అవి రాకుండా ఉండాలంటే మాత్రం సన్ స్క్రీన్ వాడుకోవాలి.